హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్ అండ్ వెల్కమ్ టు మహేష్ కామికన్ ఛానల్. మిగిలిన ఫిల్మ్ ఫ్రాంచైజ్ లాగా కాకుండా ఈ ఎక్స్మెన్ మూవీస్ క్రోనలాజికల్ ఆర్డర్లో రిలీజ్ అవ్వలేదు. అండ్ 2014లో వచ్చిన ఎక్స్మెన్ ది డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూవీ అంతకుముందు వచ్చిన ఎక్స్మెన్ మూవీస్లో ఉన్న స్టోరీస్ అన్నింటినీ చెరిపేసింది. సో ఆ తర్వాత వచ్చిన మూవీస్ చూడడం, అంతకుముందు వచ్చిన మూవీస్ని చూడడం వల్ల ఈ ఎక్స్మెన్ టైం లైన్ అనేది చాలా కన్ఫ్యూజన్గా తయారైంది ఎక్స్మెన్ ఫ్యాన్స్కి. దానికి కారణం వచ్చేసి ఈ ఎక్స్మెన్ మూవీస్ ఏవి కూడా క్రోనలాజికల్ ఆర్డర్లో లేకపోవడమే. సో దానికోసమే ఇప్పుడు రాబోతున్న డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీస్ని చూసే ముందు అన్ని ఎక్స్మెన్ మూవీస్ని క్రోనలాజికల్ చూడాలి అనుకుంటే మీకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో మనం ఈ క్రోనలాజికల్ ఆర్డర్ని సింపుల్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇంకెందుకు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఎంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఫ్రెండ్స్, ఈ మూవీస్ని క్రోనలాజికల్ ఆర్డర్లో చూడడానికి ఒక 2 టైమ్ లైన్స్ అయితే మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా వచ్చేసి ఒరిజినల్ టైం లైన్ అండ్ సెకండ్ వచ్చేసి ఆల్టర్నేట్ టైం లైన్. మొదటగా మనం ఒరిజినల్ టైం లైన్ గురించి తెలుసుకుందాం. ఈ ఒరిజినల్ టైం లైన్ ప్రకారం మీరు చూడాల్సిన ఫస్ట్ ఎక్స్మెన్ మూవీ వచ్చేసి ఎక్స్మెన్ ద ఫస్ట్ క్లాస్. ఈ మూవీ వచ్చేసి మనకు 2011లో రిలీజ్ అయింది. కాకపోతే ఈ మూవీలోని ఈవెంట్స్ మనకు 1962లో జరుగుతూ ఉంటాయి. దీని తర్వాత మీరు చూడాల్సిన మూవీ వచ్చేసి ఎక్స్మెన్ ఆరిజిన్స్ వాల్వరిన్. ఈ మూవీ మనకు 2009లో రిలీజ్ అయింది. కానీ ఈ మూవీలో ఈవెంట్స్ మనకు 1979లో జరుగుతూ ఉంటాయి. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన మూవీ వచ్చేసి ఎక్స్మెన్. ఈ మూవీ మనకు 2008లో రిలీజ్ అయింది. అండ్ ఇందులో ఈవెంట్స్ మనకు 2003లో జరుగుతూ ఉంటాయి. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన మూవీ వచ్చేసి X2 ఎక్స్మెన్ యునైటెడ్. ఈ మూవీ మనకు 2003లో రిలీజ్ అయింది. అండ్ ఇందులో ఈవెంట్స్ కూడా మనకు 2003 టైంలోనే జరుగుతూ ఉంటాయి. అండ్ వీటి తర్వాత మీరు చూడాల్సిన మూవీ వచ్చేసి ఎక్స్మెన్ ది లాస్ట్ స్టాండ్. ఇది మనకు 2006లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో ఈవెంట్స్ కూడా మనకు 2006లోనే జరుగుతూ ఉంటాయి. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన మూవీ వచ్చేసి ది వాల్వరిన్. ఈ మూవీ మనకు 2013లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో ఈవెంట్స్ కూడా మనకు 2013లోనే జరుగుతూ ఉంటాయి. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన మూవీ వచ్చేసి ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్. ఈ మూవీ మనకు 2014లో రిలీజ్ అయింది. కాకపోతే ఈ మూవీలోని ఈవెంట్స్ మనకు 2023లో జరుగుతాయి. అంటే ది వాల్వరిన్ మూవీ జరిగిన 10 సంవత్సరాల తర్వాత అనమాట. సో ఇక్కడ నుంచి ఒక కన్ఫ్యూజన్ అయితే మొదలవుతుంది. అయితే ఈ మూవీలో వాల్వరిన్ క్యారెక్టర్ సంబంధించిన మెమరీస్ని 1973లో ఉన్న వాల్వరిన్ క్యారెక్టర్లోకి పంపడం ద్వారా ఆ టైం లైన్లో కొన్ని మార్పులు జరిగి అక్కడి నుంచి ఒక కొత్త టైం లైన్ స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి ఆల్టర్నేట్ టైం లైన్. అయితే ఈ ఆల్టర్నేట్ టైం లైన్లో ఇంతకుముందు మనం చెప్పుకున్న ఈ ఒరిజినల్ టైంలో జరిగే ఏ ఈవెంట్స్ కూడా జరగవు అనమాట. ఒకవేళ జరిగినా కానీ అది వేరేలా జరుగుతూ ఉంటాయి. సో ఇలా ఆల్టర్నేట్ టైం లైన్ క్రియేట్ అయిన తర్వాత మీరు చూడాల్సిన మూవీ వచ్చేసి ఎక్స్మెన్ అపోకలిప్స్. ఈ మూవీ మనకు 2016లో రిలీజ్ అయింది. కాకపోతే ఇందులో ఈవెంట్స్ మనకి 1973 నుంచి 10 సంవత్సరాల తర్వాత అంటే 1983లో జరుగుతూ ఉంటాయి. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన మూవీ వచ్చేసి డార్క్ ఫీనిక్స్. ఈ మూవీలో ఈవెంట్స్ మనకు అపోకలిప్స్ మూవీ జరిగిన 9 సంవత్సరాల తర్వాత అంటే 1992లో అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ వీటి తర్వాత మీరు చూడాల్సిన మూవీస్ వచ్చేసి డెడ్పూల్ 1, డెడ్పూల్ 2. ఈ మూవీస్ మనకు 2016 అండ్ ఆల్సో 2018లో రిలీజ్ అయ్యాయి. ఆ మూవీలో ఈవెంట్స్ కూడా మనకు 2016, 2018లోనే జరుగుతూ ఉంటాయి. ఆ నెక్స్ట్ చూడాల్సిన మూవీ వచ్చేసి ది న్యూ మ్యూటెంట్స్. ఇది మనకు 2020లో రిలీజ్ అయింది. అండ్ ఇందులో ఈవెంట్స్ కూడా మనకు 2020లోనే జరుగుతూ ఉంటాయి. అండ్ దీని తర్వాత మనం 2023 సో ఎక్కడైతే డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ ఈవెంట్ జరిగాయో ఆ మూవీలో మన క్లైమాక్స్లో చూపించినట్టు వాల్వరిన్ నిద్ర లేచాక జరిగే సీన్స్ అన్నీ కూడా ఈ ఆల్టర్నేట్ టైంలోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన చివరి మూవీ వచ్చేసి లోగాన్. ఇది మనకి 2017లో రిలీజ్ అయింది. కాకపోతే ఇందులో ఈవెంట్స్ మనకు ఈ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూవీ ఈవెంట్స్ తర్వాత 6 సంవత్సరాలకి అంటే 2023 నుంచి 6 సంవత్సరాలకి 2029లో జరిగే ఈవెంట్స్ మనం ఈ లోగాన్ మూవీలో అయితే చూస్తాం. సో ఇప్పుడు మనకు ఈ ఎక్స్మెన్ మూవీస్ని ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఎలా చూడాలని ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సో మీరు కావాలనుకుంటే ఈ టేబుల్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని ఫాలో అవ్వచ్చు. సో మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు రాబోతున్న డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీకి సంబంధించిన ఈవెంట్స్ 2024 టైంలోనే జరుగుతున్నట్టుగా కొన్ని సోర్సెస్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఈ వీడియోలో నేను వచ్చేసి చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం అయితే చేశాను, ఈ మూవీస్ని క్రోనలాజికల్ ఆర్డర్ ఎలా చూడాలని చెప్పేసి. అయితే డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీస్ గురించి డీటెయిలింగ్గా టోటల్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే మేము ముందుకు తీసుకొస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీతో పాటు మార్వెల్ మూవీస్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఇంకా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ సైనింగ్ ఆఫ్, బై బై నౌ, జై హింద్.